ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో చాలా మంది క్రికెటర్స్ ఉన్నారు. అసలు నిజం చెప్పాలంటే లెజెండరీస్ ఉన్నారు. కానీ కేవలం క్రికెట్ బంతి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు మాత్రం నిజంగా చెప్పాలి అంటే చాలా మంది ఉన్నారు. క్రికెట్ ని సాధారణంగా సురక్షితమైన క్రీడగానే భావిస్తాం. కానీ గంటకు 140 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన బంతి శరీరంలోని కీలకమైన భాగాలను తగిలితే ప్రాణాంతకంగా మారచ్చు. చారిత్రాత్మకమైన రికార్డులు, వైద్య అధ్యయనాల ప్రకారం శతాబ్దాలుగా క్రికెట్ ఆడుతూ బంతి తాకడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఆస్ట్రేలియాలో నిర్వహించిన ఒక ఎంక్వైరీ ప్రకారం ఏకంగా 174 మంది క్రికెట్ సంబంధిత మరణాలు నమోదయ్యాయి. అయితే క్రికెట్ బంతి తాకడంతో జరిగిన అత్యంత విషాదకరమైన ఘటనలో ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మరణం ఒకటి. 2014లో దేశవాళీ మ్యాచ్ లో సీన్ అబట్ వేసిన బౌన్సర్ అతని మెడ భాగానికి బలంగా తాకింది. వెన్నుపూస సమీపంలోని రక్తనాళానికి తీవ్రమైన గాయం అవడంతో ఫ్యూజ్ హాస్పిటల్ చికిత్స పొందుతూ కొన్ని రోజుల తర్వాత మరణించాడు. అయితే ఫిబ్రవరి 23, 1998లో కూడా భారత క్రికెట్ లో విషాదం చోటు చేసుకుంది. 38 ఏళ్ల వయసులో టీమిండియా కీలక ఆటగాడు రమాన్ లంబా ప్రాణాలు విడిచాడు. బంగ్లాదేశ్ లోని ఢాకాలో జరిగిన క్లబ్ మ్యాచ్ లో యావత్తు క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అప్పట్లో చాలా మంది క్రికెటర్లు బంగ్లాదేశ్ దేశవాళీ క్రికెట్ ఆడేవారు. ఆ క్రమంలో ఢాకా ప్రీమియర్ డివిజన్ లీగ్ లో అబహాని క్రిక్రా చక్రకు ప్రాతినిధ్యం వహించిన లంబా ఇక మహమ్మదన్ స్పోర్టింగ్ క్లబ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో అకాల మరణం అయితే చెందారనమాట. అయితే తను నిజం చెప్పాలి అంటే సిటీ పాయింట్ దగ్గర ఫీడింగ్ చేస్తుండగా చనిపోవడం అయితే జరిగింది. తనకి ఎక్కడంటే లంబాకు తగిలింది. అయితే బంతి తాకిన వెంటనే గాయం అంత తీవ్రంగా కనిపించలేదు. అతడు ఫీల్డ్ లో కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. కానీ అనంతరం గాయం కావడంతో అతడు కాస్త అసౌకర్యంగా కనిపించాడు. వెంటనే అతన్ని ఫీల్డ్ నుంచి బయటకు తీసుకెళ్లి దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తరలించారు. తర్వాత తలకు బంతి చాలా తీవ్రంగా తగిలిందని వైద్య పరీక్షలు చెప్పాయి. 3 రోజులు హాస్పిటల్లోనే చనిపోయాడు. అయితే క్రికెట్ బంతి తలకు మాత్రమే కాకుండా ఛాతీ పైన బలంగా తగిలిన ప్రాణాపాయం ఏర్పడచ్చు. దీనికి వైద్యపరంగా కామోషియా కార్డిస్ అనే పేరుంది. గుండెకి నేరుగా బలమైన దెబ్బ తగలడం వల్ల గుండె విద్యుత్ రిధం ఒక్కసారిగా దెబ్బతింటుందన్నమాట. 1959లో పాకిస్తాన్ కు చెందిన వికెట్ కీపర్ అబ్దుల్ అజీజ్ కూడా అలాగే చనిపోయాడు. ఇలాగా ఒక్కటి కాదు, 2 కాదు ఫ్రెండ్స్, చాలా మరణాలు జరిగాయి. తల, మెడ, ఛాతీ వంటి కీలక భాగాలు బంతికి తగలడం వల్ల ఫ్రాక్చర్స్, మెదడు గాయాలు, రక్తనాళాలు దెబ్బతినడం, గుండె రిధం ఆగిపోవటం ఇలాంటివి చాలా జరిగాయి. అందుకని క్రికెట్ లో నాణ్యమైన హెల్మెట్లు వాడాలి. ఇదంతా ఎందుకు ఇప్పుడు వైరల్ అయింది అనేది కనుక చూస్తే, మన భారత్ లో ఇలాగా సేఫ్టీకి సంబంధించిన డ్రైవ్ జరుగుతుంది. ఆ సమయంలో వైభవ్ ఇంకా చాలా మంది క్రికెట్ దిగ్గజాలందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఇటువంటి అప్డేట్స్ ని ఇచ్చినప్పుడు వాళ్ళు చాలా ఎమోషనల్ అయిపోయారట. ఇంతమంది క్రికెటర్స్ ఇలా చనిపోయారా, చాలా బాధాకరమైన విషయం అని అనుకోవడమే కాకుండా జాగ్రత్తగా ఉండాలని వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.